డీటెయిల్స్ చూద్దాం. 12 రోజులుగా జరిగిన యుద్ధానికి ఇరాన్ ఇజ్రాయెల్ విరామం ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు కీలక ప్రకటనలు చేశారు. ఇరాన్లోని అణు కేంద్రాలను నాశనం చేయడం తనకు లభించిన గొప్ప వరమన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్దం ఆపడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ట్రంప్ కాల్పుల విరమణకు ముందు ఇరాన్ అణు కేంద్రాలను సామర్థ్యాలను ధ్వంసం చేయడం, యుద్ధాన్ని ఆపడం తనకు లభించిన గొప్ప వరమంటూ ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. ఇరు దేశాలు యుద్దం ముగించాలని కోరుకుంటున్నాయని వెల్లడించారు. అటు ఇరాన్ అణు ఆయుధ కేంద్రాలను అమెరికా నాశనం చేయలేదన్న పలు కథనాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ ఖండించారు. CNN, న్యూయార్క్ టైమ్స్ కలిసి అమెరికా చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడిని కించపరిచే ప్రయత్నం చేశాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్లోని అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయంటూ స్పష్టం చేశారు. ఇక మొన్నటికి మొన్న ఇరాన్ పాలనలో మార్పు రావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చారు. ఇరాన్ పాలనలో తాను మార్పు కోరుకోవడం లేదన్నారు. ప్రభుత్వం మార్పు గందరగోళాన్ని సృష్టిస్తుందన్న అమెరికా అధ్యక్షుడు వీలైనంత త్వరగా ప్రశాంత పరిస్థితులు నెలకొనాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. If there was, but no, I don't want it. I'd like to see everything calm down as quickly as possible. Regime change takes chaos, and ideally we don't want to see so much chaos, so we'll see how it does. You know, the Iranians are very good traders, very good business people, and they got a lot of oil. They should be fine. They should be able to rebuild and do a good job. They're never going to have nuclear, but other than that, they should do a great job. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ విరమణ నేపథ్యంలో ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయటం తనకు లభించినటువంటి ఒక గొప్ప వరంగా ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా ఇది అమెరికా చేసినటువంటి అత్యంత విజయవంతమైనటువంటి ఆపరేషన్. ఇరాన్ అణుశక్తిని అడ్డుకోవటం వల్ల ప్రపంచం భద్రంగా ఉంటుంది అని కూడా ఆయన అందులో ధీమాను వ్యక్తం చేశారు. అమెరికా జరిపినటువంటి దాడులతో ఇరాన్ లోని మూడు ప్రధానమైనటువంటి అణు కేంద్రాలు పూర్తిగా నాశనం అయ్యాయి అని కూడా ఆయన చెప్తూ, కొన్ని అణు కేంద్రాలు ధ్వంసం కాలేదు, ఇంకా మిగిలే ఉన్నాయి అంటూ వచ్చినటువంటి వార్తలను కూడా ఆయన ఈ సందర్భంగా కొట్టిపారేశారు. ఈ యుద్ధాన్ని నేను ఆపగలిగాను అంటే అది నా జీవితంలో ఒక గౌరవంగా భావిస్తున్నాను అంటూ ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. సీజ్ ఫైర్ వల్ల రక్తపాతం ఆగిపోయిందని కూడా ఆయన పేర్కొన్నారు. విరామం ప్రకటించగానే ఇరాన్ ఇజ్రాయెల్ మళ్లీ తలపడటం చాలా బాధాకరం. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావటం లేదు అని కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కొంత అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వాడారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మళ్లీ బాంబులు వేసినప్పుడు ట్రంప్ తాను విరమించినటువంటి విరామం ప్రకటించిన వైనం ఫలితం కలగలేదంటూ బహిరంగంగానే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోపక్క కొన్ని క్షణాల్లో ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం కాలేదని వస్తున్నటువంటి ప్రకటనలపైన కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు భయపడుతున్నారు, అణు కేంద్రాలన్నీ కూడా నాశనం అయ్యాయి, ఎటువంటి భయం అవసరం లేదు, కాబట్టి పూర్తిగా ప్రపంచం ఇప్పుడు సేఫ్ గా ఉంది అని కూడా ఆయన చెప్తూ, మరోపక్క ఇరాన్ లో పాలన మార్పుపై కూడా తన అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేశారు. గతంలో ఇరాన్ లో పాలన మారితే బాగుంటుంది, అక్కడ కొత్త అధ్యక్షుడు వస్తే బాగుంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి ట్రంప్ తన మాట మార్చారు. నేను ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చాలని కోరటం లేదు, పాలన మార్చడం వల్ల అక్కడ గందరగోళం ఏర్పడుతుంది, గందరగోళం పెరుగుతుంది అంటూ మళ్ళీ మరోసారి మాట మార్చుతూ, వాళ్ళు తమ దేశాన్ని బాగు మార్చుకుంటే చాలు, శాంతిని ఎంచుకుంటే మేము సహకరిస్తామని కూడా ఆయన తన ప్రకటనలో పేర్కొంటాం. మనం చూద్దాం. మొత్తానికైతే ఈ యొక్క అణుస్థావరాలు ధ్వంసం చేయడం అన్నది గర్వంగా ఉంది అన్నది ఆయన చేసినటువంటి ప్రకటనలో ప్రధానమైనటువంటి ప్రకటనగా మనం చెప్పుకోవచ్చు. నాయకత్వ మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైనది కాదేమో అంటూ గతంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అదే, అంటే మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటూ గతంలో చేసినటువంటి
వ్యాఖ్యలను మళ్ళీ సరిదిద్దుకొని ఇప్పుడు అక్కడ పాలనలో మార్పు రావాలని కోరుకోవడం లేదని కూడా ఆయన తాజాగా చేసినటువంటి ప్రకటనలో పేర్కొనడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.